బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ 1 స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు రానున్నాయి. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓట్లో ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రత పరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్, అలాగే ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం గుంటూరులో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది సాయి శంకర్? ప్రసన్న, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీ కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 9 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏజెంట్లు, అదేవిధంగా ఎన్నికల అధికారులంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే ఉదయం 6 గంటల నుంచే చేరుకున్నారు. చాలా మంది అధికారులు తమకు కేటాయించినటువంటి బాక్సులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. ఏజెంట్లే ఇప్పుడు కొంతమంది ఏజెంట్లు అయితే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, వివిధ పార్టీలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొనేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏసీ కాలేజీలో ఉన్న కౌంటింగ్ సెంటర్ కి చేరుకుంటున్నారు. ఇక్కడైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి నిన్న చెప్పడం జరిగింది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం ఓట్లు 3,47,116 ఓట్లు ఉండగా 2,41,491 ఓట్లు పోలైనట్లు చెప్తున్నారు. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 17 రౌండ్లలో ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరగనుంది. మొత్తం 600 మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. మొత్తం 3 షిఫ్ట్లుగా కూడా కౌంటింగ్ కొనసాగనుంది. ఇది రాత్రి సమయంలో కూడా కౌంటింగ్ అనేది కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2,41,000కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాలి కాబట్టి 2-3 రోజులు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ
ఆ ఓట్లకు సంబంధించి 50% దాటాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే విజయం సాధించాల్సినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కనుక ఏదైతే మెజారిటీ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లోనే కన్ఫామ్ అయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక విజయం ఖరారు కాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా లెక్కించే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చూడొచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కూడా దానికి సంబంధించి లోపల వివిధ విభాగాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే నియోజకవర్గాల వారీగా కొన్ని బాక్సులు, కొన్ని క్యాబిన్లుగా ఏర్పాటు చేసి లెక్కింపు అనేది కౌంట్ చేస్తారు. పూర్తిగా లెక్కింపు అనేది అయిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి ఆర్ఓ ఉంటారో ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తారో ఆర్ఓ ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెజారిటీని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం కూడా కౌంటింగ్ అనేది కూడా రాత్రి సమయంలో కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఇదంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వ్యాలిడ్గా వేశారా, వ్యాలిడ్గా లేదా అనేది పరిశీలించిన తర్వాతే దానిని వాళ్ళు కౌంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ టిక్కులు పెట్టడం కానీ, లేకపోతే ఒకే చోట 2 అంకెలు వేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా కౌంట్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్వాలిడ్ ఓట్లుగా లెక్కిస్తారు. ఓన్లీ కౌంటింగ్లో ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు ఇటు ఏలూరు నుంచి సాగర్ కూడా అందుబాటులో ఉన్నారు. సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు సాగర్? గుడ్ మార్నింగ్ ప్రసన్న. కొద్దిసేపటి క్రితమే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద మనం ఉన్నాం. ఇప్పటికే ఈ కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోపలికి అనుమతిస్తున్నారు. పాస్ లేని వారిని బయట నిలిపేసే పరిస్థితి. ఇటు ఏజెంట్లు అట్లాగే కౌంటింగ్ స్టాఫ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకి సంబంధించి సుమారుగా 2,18,902 ఓట్లు పోలయ్యాయి. సో వీటిని లెక్కించాలంటే 28 టేబుళ్లు 17 రౌండ్లుగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఈ ఓట్ల లెక్కింపు జరగాలంటే సుమారుగా 700 మంది సిబ్బంది 2 షిఫ్ట్లో పనిచేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటూ కూడా ప్రత్యేకంగా విధులు కూడా కేటాయించడం జరిగింది. అంటే నిరంతరాయంగా నిరాటంకంగా ఓట్ల లెక్కింపు కొనసాగాలి కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో ఇప్పటి వరకు పోలైనటువంటి 2,18,000 ఓట్లలో సగం ఓట్లు ఎవరికైతే వస్తాయో వారు మొదట ప్రాధాన్యత ఓటుతో గెలుపొందినట్లుగా చూస్తారు. ఒకవేళ వారు మొదటి ప్రాధాన్యత ఓటుని దక్కించుకోలేకపోతే మరలా రెండవ ప్రాధాన్యత ఓటుని మరలా లెక్కింపు చేయడం మొదలు పెడతారు. సో ఇది నిరంతరంగా జరుగుతుంది. ఎవరైతే మెజారిటీ వస్తుందో అప్పటి వరకు ఎన్నిక జరుగుతుంది కాబట్టి సో అప్పటి వరకు కూడా మొత్తం ఈ విధుల్లో ఉన్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓట్ల లెక్కింపు సాగేలాగైతే అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఇటు మీడియాకి సంబంధించి కానీ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎక్కడ ఉండాలి, భద్రత ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఇక్కడ ఈ కౌంటింగ్ సెంటర్ కి సంబంధించి సుమారుగా 400 మంది పోలీసు అధికారులు అయితే ఇక్కడ విధుల్లో రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా అయితే ఇటు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి చెప్పడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అట్లాగే పెన్నులు, అగ్గిపెట్టెలు లేకపోతే ఇటువంటి వస్తువుల్ని, ప్రమాదకర వస్తువుల్ని అయితే లోపలికి అనుమతించడం లేదు. మరోపక్క బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ కాబట్టి కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక
పైచిలుకు ఓట్లను లెక్కించాలి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఫలితం తేలినట్లయితే ఈ రోజు సాయంత్రానికే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రక్రియ సుమారుగా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు కూడా షిఫ్ట్లు వైజ్ లో పనిచేయడానికి ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని చెప్తున్నారు. శానిటైజర్ బాటిల్, పర్ఫ్యూమ్ బాటిల్స్, సిగార్ కి సంబంధించిన అగ్గిపెట్టెలు లేకపోతే లైటర్లను కూడా లోపలికి పోలీసులు అనుమతించే పరిస్థితులు అయితే ఇక్కడ లేవు ప్రసన్న. థ్యాంక్ యూ సాగర్.